హలో ఎవ్రీవన్. చాలా మంది ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ గురించి మాట్లాడతారు. సో అలా కాకుండా మనము పంచభూతాలు అంటారు కదా, మనము చూడాల్సిన మిగతా ఫిట్నెస్ల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫిజికల్ ఫిట్నెస్ అంటే బాడీలో హెల్తీగా ఉన్నాడా లేదా అని చెప్తుంది. మెంటల్ ఫిట్నెస్ అతను క్లారిటీగా ఉన్నాడా లేదా అని చెప్తుంది. బట్ ద అదర్ త్రీ ఫిట్నెసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషనల్ ఫిట్నెస్ ఉన్న వ్యక్తి ఎప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా భార్య సెలయేలాగా, ఇలా మన ప్యాడీ క్రాప్ లాగా నిశ్చలంగా నలుగురికి పనికొచ్చే పని చేసే క్రాప్ లాగా. అలానే మనకి ఇంటలెక్చువల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు కరెక్ట్ చాయిస్ తీసుకుంటారు. అలానే మనకు స్పిరిచువల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు ప్రతిదానికి మనమే ఇదని కాకుండా దే బిలీవ్ ఇన్ గాడ్. సో అలానే మనము దీనికి సిరి హోమ్స్కి ఉన్న కనెక్షన్ ఏంటంటే, సో ఈ ఎమోషనల్ ఫిట్నెస్, ఇంటలెక్చువల్ ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్ ఉన్నవాళ్ళు, ఎమోషనల్ ఫిట్నెస్ అంటే పీస్ఫుల్గా ఇక్కడ ఉందాం అనుకునే వాళ్ళకి సూట్ అవుతుంది. ఇంటలెక్చువల్గా అంటే కరెక్ట్ చాయిస్ తీసుకునే జడ్జిమెంట్ ఉన్నవాళ్ళు ఇక్కడే తీసుకుంటారు, ఎందుకంటే అలానే స్పిరిచువల్గా ఫిట్నెస్ ఉన్నవాళ్ళు వీఆర్ కస్టడియన్స్ ఆఫ్ దిస్ ప్లానెట్ ఎర్త్ అని చెప్పి, వీఆర్ గార్డియన్స్ ఆఫ్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఇది నాది, నా స్థలం అనేది కాకుండా స్పిరిచువల్ పోర్షన్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది సిరి హోమ్స్. సో మీరు మన సిరి ఫార్మ్స్ పక్కన ఉన్న సిరి హోమ్స్ నుంచి వెండ్యాల ప్రసాద్ మాట్లాడుతున్నారు. మీరు ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, ఇంటలెక్చువల్గా, స్పిరిచువల్గా ఫిట్ ఉన్నారని ఆశిస్తూ మీకు ఈ సిరి హోమ్స్ కరెక్ట్గా సూట్ అవుతుందని ఆశిస్తూ మీ వెండ్యాల ప్రసాద్. వివరాలకు ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు మీకు